మళ్ళీ కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను నేను. మనతోటి వైసీపీ నేత అధికార ప్రతినిధి మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ప్యానల్లో ఉన్న సభ్యులకి నా నమస్కారములు. మధుకర్ గారు, గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మీకు అధికారం వచ్చింది. తర్వాత మీరు కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మీకు అధికారం కోల్పోయారు. కాబట్టి అలాంటి తప్పిదాలు చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆశించవచ్చా? ఇంకొకటి నెంబర్ 2 సార్, ఒకటే నెంబర్ టూ క్వశ్చన్. ఇప్పుడు శ్వేతపత్రాన్ని విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం విడుదల చేశారు నిన్న, మీరు చూసే ఉంటారు. దాని మీద మీ కమెంట్ ఏంటి ప్లీజ్? చిన్నది సార్. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక విధి విధానాలు, ఒక మేనిఫెస్టో రూపం దాల్చేది ఎట్లా దాల్చుది, రూపం దాల్చుది. జరిగినటువంటి గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ ఏ విధంగా 5 సంవత్సరాలు పరిపాలించింది, ఆ గవర్నమెంట్ ఎన్ని అప్పులు చేసింది, ఆ గవర్నమెంట్ యొక్క గవర్నెన్స్ ఎలా ఉంది, ఏ ఒక శాఖ ఏ విధంగా పరిపాలించింది, ఆ పరిపాలనలో ఉన్నటువంటి పాజిటివ్స్ కానీ, నెగటివ్స్ కానీ, డూస్ కానీ, డోంట్స్ కానీ, వాళ్ళు రాజ్యాంగ పద్ధతిలోనే పరిపాలించారా, పరిపాలించలేదా అని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కన్సిస్టెంట్గా, పెర్సిస్టెంట్గా దాని మీద స్టడీ చేసిన తర్వాత, ఒక అవగాహనతో వచ్చిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయగలము అని సృష్టించేదే మేనిఫెస్టో. ఈరోజు నిన్న ఇసుక దాని గురించి మాట్లాడారు. మా గురువు గారు మాట నేను మాట్లాడుతూ ఉంటా. మా గురువు గారు మేము అధికారంలో ఉన్నప్పుడు, మా గురువు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి గారు మసిపూసి మారేడుకాయ చేయటం. ఈరోజు నేను 2 బిల్లులు మీ ముందు చూపిస్తా. నేను మీకు ఆల్రెడీ వాట్సాప్ చేశాను. 2 బిల్లులు ఇవి. ఇదేమో టీడీపీ ప్రభుత్వం, ఇదేమో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న బిల్లు, ఇదేమో టీడీపీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బిల్లు. ఈరోజు ద డెఫినేషన్ ఆఫ్ ఉచితం అనేది ఏంది? ఇప్పుడు సార్ అన్నట్టు మినిమంలో ఉన్నటువంటి, ఇప్పుడు దాన్ని ఏమంటారు, దానికి సంబంధించినటువంటి ప్రైమరీకి సంబంధించినటువంటి మినిమంలో ఒక బిల్లుని పే చేయించుకోవడంలో తప్పు లేదు. వీళ్ళు చెప్పిన మాట ఏంది? ఇప్పుడు టన్నుకొచ్చి 1394 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారని, టన్నుకొచ్చి 1394 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారని చెప్పి కలెక్టర్ గారు, ఏ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్న కలెక్టర్ గారు వాళ్ళ యొక్క ఫ్లెక్సీ బోర్డులో కొట్టడం జరిగింది. ఈరోజు 2020 18 ఎంటీలు మెట్రిక్ టన్స్తో పోల్చుకుంటే అప్పుడు శాండ్ 375 రూపీస్ పర్ ఎంటీ. ఎప్పుడు ఇది 2020 సంగతి నేను చెప్తుంది. దాన్ని హ్యాండిలింగ్ ఛార్జెస్ ఒక 12,060 రూపీస్, డోర్ డెలివరీ ఛార్జెస్ 2,572, టోటల్ అమౌంట్ వచ్చేసి 21,382 రూపీస్ అయింది మా గవర్నమెంట్లో. ఎన్ని టన్నులు కలిపి 18 మెట్రిక్ టన్స్. ఈరోజు నేను ఇందులో 20 తిరుపతి, మీకు డిస్ట్రిక్ట్ పేరు కూడా చెప్తా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ తిరుపతి, డేటెడ్ 8/7/2024 9:07 AM వీళ్ళు కొనుగోలు చేసింది. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పడం సమంజసం కాదు కాబట్టి మీకు నేను వాట్సాప్ చేశాను, మీకు దాన్ని పరిశీలించుకోండి. వీళ్ళు మెట్రిక్ టన్స్ ప్రకారం, నాకు లెక్కల్లో కొంచెం వీక్, మీరు ఏదైనా క్యాల్కులేటర్ ఉంటే చూసుకోండి. 1394 × 18 మెట్రిక్ టన్స్ ఎంత అవుతుంది? అక్కడ దాదాపు 21,000 పైచీలకి వాళ్ళు పే చేస్తారు. అక్కడ నేను చెప్పేది కాదు, సార్ చెప్పింది అది. దీన్ని ఉచితం అని ఎలా అంటారని ప్రభుత్వం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాదండి, ఒకటి మెట్రిక్ మీరన్నట్టు మీరు మాత్రమే కాదు, కొంతమంది చదువుకోని వాళ్ళు బోలెడు మంది ఉంటారు, వాళ్ళు కూడా లెక్కల్లో వీకుంటారు. ఒక ఇల్లు కట్టుకుంటాకి సామాన్యుడు ఎంత ఇసుక అవసరమవుతుంది? ఆ ఇసుక గతంలో ఆ ఇల్లు కట్టుకుంటాకి మీ ప్రభుత్వం ఎంత ఛార్జ్ చేసింది? ఇప్పుడు అదే ఇసుక ఆ ఇల్లు కట్టుకుంటానికి ఎంత వస్తుంది? మసిపూసి మారటికాయ మాట్లాడొద్దు. నేనేమంటున్నాను, మీరన్న మాటగా నేను అనేది. నేను మిమ్మల్ని క్రాస్ చేసి ఒక మాట నేను మాట్లాడినా, మనం ఒక మాట చూద్దాం. ఈ రోజు హెల్దీగా చేసుకుందాం, స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. హెల్దీగా మనకి లాంగ్ కాన్వర్సేషన్ వద్దు, స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం. ఈ రోజు మీరు మంచి పరిపాలన ఇస్తే మళ్ళా ప్రభుత్వంలో మీ ప్రభుత్వం వస్తుంది, దాన్ని మేము ఓకే. ఈ రోజు అది కాదు మనకు కావాల్సింది. ఈ రోజు సూపర్ 6 అని చెప్పి భూతత్వం మీరు చూపించి శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేసి, ఆ శ్వేతపత్రం గురించి కూడా నేను మాట్లాడతా. ఈ రోజు దీని గురించి మీరు మాట్లాడుకోండి. మీరు ఉచితం అంటే అర్థమైంది లేదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ట్రావెల్ అలయన్స్ ఓకే, ట్రావెల్ అలయన్స్ మీరు తీసుకోండి, తప్పలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది 5 కిలోమీటర్ రేడియస్, వీళ్ళు ఇచ్చింది 18 కిలోమీటర్స్ రేడియస్. నేను చెప్పిన రేటు 18 కిలోమీటర్స్ రేడియస్. టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన బిల్లు 5 కిలోమీటర్స్ రేడియస్. అది నేనేమన్నానంటే స్పెసిఫిక్ గా మాట్లాడుకుందాం,
కామన్ మ్యాన్ కి తెలియపరచాల్సిన అదే బాధ్యత అడుగుతున్నాను, అధికార చెప్పండి. పార్టీ వాళ్ళకి ఉంటది, మాకు ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మిర్రర్ గా మాకు ఉంటది. మేమేమంటున్నానంటే మనం మాట్లాడేటప్పుడు మసిపూసి మారేడుకాయ మాట్లాడొద్దు. మీరు ఒకటి మా వల్ల కావట్లేదు, మేము 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం, వెల్ అండ్ గుడ్, లెట్ ఇట్ బి. ఎందుకంటే ప్రభుత్వం అప్పుల్లో ఉంది, ఆ ప్రభుత్వాన్ని కంటిన్యూటీలో నడిపించాల్సిన బాధ్యత వెన్నుముకగా మీరే ఉన్నారు, మేము సపోర్ట్ చేస్తాం దానికి. అది పక్కన పెట్టేద్దాం, ఇసుక పాలసీ అయిపోయిందిగా. ట్రూ అప్ ఛార్జీల గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారండి, ఒక గవర్నమెంట్ ఈ రోజు మీరు నడుచుకుంటున్నటువంటి గవర్నమెంట్ అది ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ఉంటుంది. ఆ ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ డిపార్ట్మెంట్ కి మనం పెట్టినా అది వర్తిస్తుంది. దాని ప్రకారం నెంబర్ 2. రెండోది నేనేమన్నానంటే, ఇదే ట్రూ అప్ ఛార్జెస్ మీద ఇంకో చౌదరి గారు ఉన్నారు. చౌదరి గారికి నాకు నేను మాట్లాడుకున్నప్పుడు, సార్ లేరు, పెద్ద ఆయన లేరు, చౌదరి గారు నేను మాట్లాడుకున్నప్పుడు అసలు ఘోరాతి ఘోరమైనటువంటి శ్రీలంక చేసేస్తారండి ఆంధ్రప్రదేశ్ ని, ఏపీఎస్బిడిసిని నాశనం చేసేస్తున్నారండి, అసలు ఎంత బకాయిలు పెడుతున్నారండి అన్నాడు. ఈరోజు నేను వచ్చిన వెంటనే ట్రూ అప్ ఛార్జెస్ తీసేస్తా. నేను శ్వేతపత్రంలో ఏం చెప్పారు, మళ్ళా ఇంకో మాట కూడా చెప్తున్నా, డేటెడ్ అన్న, మీరు ఇది పేపర్ కట్టింగ్, మీ పేపరే, మా పేపర్ కాదు, సాక్షి కాదు. దాంట్లో ఏమని చెప్పారంటే, స్మార్ట్ మీటర్స్ మీద క్రిటిసిజం అనేది సర్కాస్టికల్ క్రిటిసిజం చేసినటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వాన్ని సర్కాస్టికల్ క్రిటిసిజం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారంటే, మరలా వాళ్ళ పార్టీ సీనియర్ నేత చేత, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేత హైకోర్టులో కేసు కూడా ఉంది. ఈరోజు ఆ స్మార్ట్ మీటర్లని పునరాలోచన చేసి అదే స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలుస్తామని చెప్పినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది. నిన్న జరిగినటువంటి శ్వేతపత్రంలో రెండో పాయింట్, 2022-23 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్రూ అప్ ఛార్జెస్ 17,137 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. నాది చిన్న డౌట్ సార్, నాకు ఎంత పెండింగ్ ఉంది, ఎంత కట్టాలి అనేది మేనిఫెస్టో రూపాంతరం చెందక ముందే వీళ్ళకి తెలుసు. ఎవరికైనా తెలుస్తుంది. తెలియదని చెప్పారంటే అందులో ఉన్న అమాయకత్వం కానీ ఇంకేం ఉండదు. అది తెలిసి ఈ రోజు ఆ ట్రూ అప్ చార్జెస్ ఎలా తెలుస్తాయండి లెక్కలు అవి? మీ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు ఆ లెక్కలు ఒకసారి చూడండి, ఇంత ఉందని ఎలా తెలుస్తుంది? అంటే పై అలా కాదు, మీరు ముందే తెలుసుద్ది, మేనిఫెస్టోకి ముందే తెలుసుద్ది అని మీరు అంటున్నారు. మేనిఫెస్టో ముందు మీ ప్రభుత్వం దిగక ముందు లెక్కలు ఒక్కసారి చూడక ముందు ఎలా తెలుస్తుంది సార్? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ట్రూ అప్ చార్జ్ గవర్నమెంట్ ఎంత బకాయిలు తీసుకుంది ఎన్ని ఈజీగా వస్తాయి. ఇది నేను నేర్పించాల్సిన అవసరం లేదు, పెద్ద ఆయనకు అన్ని తెలుసు, పెద్దలకు అందరు. ఇప్పుడు నేనున్నాను సార్, ఈ రోజు నాకు ఎట్లా తెలుస్తున్నాయి? నేను ఆర్టీఐ పెట్టి, నేను ఇప్పుడు నాకెవరు, ఇప్పుడు నేను అధికార పార్టీలో లేను కాబట్టి నేను ఎంఆర్ఓ ఆఫీస్కో ఏపీసీపీడీసీఎల్కి ఇవ్వకపోవచ్చు. ఇంట్లోకి వచ్చి ఆర్టీఐ పెట్టి ఒక 5 రూపాయలు పోస్ట్ చేస్తే రిజిస్టర్ పోస్ట్ 45 రోజుల్లో తీసుకురావాలి నా దగ్గరికి. నేనేమన్నానంటే, ఈ రోజు ఆ ట్రూ అప్ చార్జెస్ చెల్లించాను మాట లేకపోగా అప్పులు చేశారు, నాశనం చేసేసారు, గుంటలు పెట్టారు. దీన్ని పూడ్చడానికే నాకు సమయం సరిపోదు. మరలా సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయడానికి అప్పులు పాలైపోయింది రాష్ట్రం. ఒకటి, మీరు పరిపాలన చేసేటప్పుడు ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ హామీనే నెరవేర్చలేనటువంటి పొజిషన్. ఇప్పుడు నేను అన్ని మాట్లాడతలేదు సార్, నేను సార్ అన్నట్టు యాక్చువల్గా నెల అయింది, దాని గురించి మనం మాట్లాడకూడదు, టైం ఇవ్వాలి. మోర్ దాన్ 6 months 1 year టైం ఇచ్చినా తప్పలేదు. మేము దాని గురించి క్రిటిసిజం చెయ్యం, టేక్ యువర్ ఓన్ టైం, దాని గురించి మేము మాట్లాడాం. నిన్న మీరు మాట్లాడిన దాని గురించే నేను ఈరోజు 2 మాట్లాడా. ట్రూ అప్ చార్జెస్ ని బేషరత్తుగా రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటనే నేను ప్రశ్నించా. మళ్ళా మీరు పెద్దవాళ్ళు, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి 100%. నేను తప్పు మాట్లాడితే నన్ను కరెక్ట్ చేయండి, తప్పులేదు దాంట్లో. ఈ రోజు నేను అధికారికంగా ఇసుకుది 2020 ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్నటువంటి బిల్లు, టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి తీసుకున్నటువంటి బిల్లు. నేనేమన్నానంటే, మనం ఒక హామీ ఇచ్చినప్పుడు ఆ హామీని నెరవేర్చినప్పుడు మసిపూసి మాట్లాడేటువంటి మాటలు అవి జనం నమ్మరు. ఇంకొక నేనేమన్నానంటే, బేషరత్తుగా మీరు ఇంకో మాట కూడా చెప్పాలా, ట్రూ అప్ చార్జెస్ ని బేషరత్తుగా మీరు క్యాన్సిల్ చేస్తారన్న మాట నా దగ్గర వీడియో ఉంది. అది మీరు నా పర్మిషన్ ఇస్తే చూపిస్తా టైం ఉంటే, లేదంటే సార్ ఏదైనా జవాబు చెప్పండి. లేదు మీరు తర్వాత చెబుతారు, కానీ మీరు ప్లే చేయండి కావాలంటే. ఒకసారి మనము శంకర కృష్ణవేణి గారితో మాట్లాడదాం, తర్వాత ప్లే చేయండి మీరు, పర్లేదు. కృష్ణవేణి గారు.